హాయ్ పిల్లలు. ఈరోజు మీకోసం బుద్ధిబలం తోడైతేనే ఒక మంచి కథ చెప్పబోతున్నాను. తప్పక వినండి. పూర్వం కపిలారణ్యానికి చేరువలో విశాలమైన పచ్చిక మైదానం ఉండేది. పక్కనే ఉన్న చిట్టడవి నుంచి లేళ్ళు, కుందేళ్ల లాంటి చిన్న చితకా జంతువులు రోజు మేత కోసం ఎంతో ఆశగా అక్కడికొచ్చి పాపం ఆ అరణ్యంలో సంచరించే మృగరాజు ఆకలికి బలైపోతూ ఉండేవి. ఒకరోజు సింహం చిన్ని లేడికొనను వేటాడి ఆరగించటం చూసిన ఓ ముసలి జింక దుఃఖం ఆపుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అక్కడే రావి చెట్టు మీద నివసించే కాకమ్మకు దాని బాధ చూస్తుంటే జాలేసి దగ్గరకొచ్చి, మిత్రమా, ఇప్పుడెంత ఏడ్చి ఏం లాభం? పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. ఇంతమంది ఉండి ఒక్క సింహాన్ని ఎదిరించలేకపోవడం వల్లే ఈ అనర్థాలన్నీ. దాని ఆగడాలు ఇలాగే కొనసాగితే కొంతకాలానికి మీలో ఒక్కరూ మిగలరు. ఏదో ఒక ఉపాయంతో దాని బెడద వదిలించుకోమని సలహా ఇచ్చింది. జింక జాలిచూపులు చూస్తూ, అల్పప్రాణులం, అంత బలమైన జంతువును ఎదిరించడం మా వల్ల ఏమవుతుంది అంటూ నిస్సహాయంగా నిట్టూర్చింది. కాకమ్మ అనునయంగా దాని భుజం తట్టి, శారీరక బలం కంటే బుద్ధిబలం చాలా గొప్పది. ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా దాటేయొచ్చు. ఆలోచిస్తే ఏదొక మార్గం దొరకపోదు అని ధైర్యం చెప్పింది. జింక దీనంగా చూస్తూ, కాకిబాబా, నువ్వు మాకన్నా బుద్ధిశాలివి. ఎత్తైన చెట్టు మీద గూడు కట్టుకుని శత్రుభయం లేకుండా ఆనందంగా జీవిస్తున్నావు. నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించి మమ్మల్ని ఆ క్రూర మృగాల బారి నుంచి కాపాడమని ప్రాధేయపడింది. వెంటనే కాకమ్మ, అలాగే, నువ్వేం భయపడకు, ఇక మీదట అది ఈ దరిదాపులకు రాకుండా చేసే బాధ్యత నాది అని భరోసా ఇచ్చింది. ఆ రాత్రంతా మెదడుకి పదును పెట్టి బాగా ఆలోచించి మర్నాడు సింహం మైదానంలో అడుగు పెట్టబోతుండగా రివ్వున ఎగురుతూ వచ్చి దాని ముందు వాలి, మృగరాజా, ఓ మృగరాజా, వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది, కంగారు నటిస్తూ అరవసాగింది. సింహం చిరాగ్గా చూస్తూ, ఏంటా గావకేకలు? ఈ అడవికి రాజును, నాకు ప్రమాదం తలపెట్టేంత దమ్ము ధైర్యం ఎవరికుంటాయి అంటూ ధీమాగా జూలు విదిలించింది. లేదు మహారాజా, నేను చెప్పేది నిజం. నిన్న మీరు లేడిపిల్లను వెంటాడే తొందరలో ఓ భయంకరమైన కాలసర్పం తోక తొక్కడం నా కళ్ళారా చూశాను. అదృష్టవశాత్తు అది అప్పుడే పెద్ద గోతురు కప్పను మింగి మత్తుగా కదలలేకపోవడంతో బ్రతికి బయటపడగలిగారు. కానీ ఇప్పుడది మీ మీద పగబట్టి ఇక్కడిక్కడే తిరుగుతున్నది. మీకు తెలుసో లేదో, నాగుపాము పగ 12 ఏళ్ళు. అంతవరకు అది మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టదు. ఈ పరిసరాల్లో ఎక్కడో ఒక చోట మాటు వేసి కంటపడితే కాటువేయక మానదు. దాని విషానికి విరుగుడు కూడా లేదు. అందుకే మీ మేలు కోరి చెప్తున్నాను. ఎటైనా దూరంగా వెళ్ళి ప్రాణాలు దక్కించుకోండి అని గట్టిగా హెచ్చరించింది. కాకమ్మ మాటలు నిజమని నమ్మిన సింహం హడలిపోయి, బాబోయ్, బ్రతుకుంటే బలిసాగు తినొచ్చు, ఆ దుష్ట సర్పానికి అందనంత దూరం పారిపోవాలి, ఇక జన్మలో ఈ ఛాయలకే రాకూడదు అనుకుంటూ కాలికి బుద్ధి చెప్పింది. పెద్ద మనసుతో తెలివిగా ఆ క్రూర మృగం బారి నుంచి తమకు ప్రాణహాని తప్పించినందుకు సాధు జంతువులన్నీ కాకిబావకు కృతజ్ఞతలు చెప్పి ఆనాటి నుంచి నిర్భయంగా జీవించసాగాయి. కథ విన్నారు కదా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మరో కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.